జిల్లాలో వైసీపీ కీలక నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వారిద్దరూ పసుపు కండువా కప్పుకున్నారు. ఇటీవలే వైసీపీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రభాకర్ రెడ్డితో పాటు నెల్లూరుకు చెందిన పలువురు కార్పొరేటర్లు, సర్పంచులు టీడీపీలో చేరారు. నెల్లూరు పీవీఆర్ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి భారీగా టీడీపీ, జనసేన కార్యకర్తలు హాజరయ్యారు. కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అజాత శత్రువు, ఆయన ప్రజాసేవకు మాత్రమే మారుపేరన్నారు. యుద్ధానికి సై అంటూ అంతా ముందుకొస్తున్నారన్నారు. వేమిరెడ్డి రాకతో సునాయాసంగా గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసే ఏకైక ఉద్దేశంతోనే వేమిరెడ్డి పార్టీకి వచ్చారన్నారు. నెల్లూరు కార్పొరేషన్ మొత్తం ఖాళీ అయిందని, పార్టీలోకి వస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నానన్నారు. రాజకీయాలకు గౌరవం తెచ్చే వ్యక్తులను పార్టీలోకి స్వాగతిస్తున్నానన్నారు చంద్రబాబు.